ప్రశ్న ఏంటి? కనకరావు గారు ఒక వెర్షన్ చెప్తున్నారు, వీళ్ళిద్దరూ ఒక వెర్షన్ చెప్తున్నారు. ఇందాక నేను ముందు ఒక వెర్షన్ చెప్పాను. వర్మ గారు నమస్తే. మీకు డిబేట్లో ఉన్న మిత్రులు కూడా నేనేదో మాట మాట్లాడదామని అనుకున్నా. ఇప్పుడు ఆ ముగ్గురు యొక్క మాటలు విన్న తర్వాత, మీరు అడుగుతున్న క్వశ్చన్ విన్న తర్వాత, నేను మాట్లాడుకోవాలనుకున్న రోజా విషయం కూడా పక్కన పడేసి విషయం చెప్తున్నా. అయ్యా, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, ప్రజా రాజధాని అమరావతి ఉద్యమ నాయకుడు బాలకోటయ్య 99 టీవీ సాక్షిగా చెప్తున్నాడు. ఈ టీవీ డిబేట్ యాంకర్ వర్మ గారు నన్ను ఒక ప్రధానమైన ప్రశ్న అడుగుతున్నాడు. బాలకోటయ్య గారు, గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలన విధ్వంసం జరిగిందంట కదా, రేషన్ బియ్యం టన్నుల కొద్దీ లక్షల కొద్దీ ఎగుమతి చేశారంట కదా, పేర్ని నాని గారు కూడా రేషన్ బియ్యం తిన్నాడంట కదా, రోజా గారు 110 కోట్ల రూపాయలు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి దోచిందంట కదా, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళ మీద మీరు ఏ చర్యలు తీసుకున్నారని నన్ను అడుగుతున్నారు. నేను ఏం చెప్పాలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఈ రోజున ఇదే డిబేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనకారావు ఏమంటున్నాడంటే, మమ్మల్ని ఉద్దేశించి పుష్ప 2 సినిమాలో లాగా దమ్ముంటే పట్టుకోర షెకావత్, దమ్ముంటే పట్టుకోర షెకావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అని ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరు వాళ్ళని పట్టుకుంటారా, వదిలేస్తారా? ఈ 7 ఏళ్ల మాసం సరిపోతుందా, మరొక ఏడాది కావాలా? అరెస్టులు ఉండయా లేవా? వర్మ గారు, ఇప్పటికి వైసీపీ అధికారం, తెలుగుదేశం పార్టీ కూటమి, మహత్తర కూటమి, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చిన కూటమిలో ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయిన ఏకైక వైసీపీ నాయకుడు ఓన్లీ బాపట్ల ఎంపీ నందిగాం సురేష్. ఒకే ఒక్కడు. బోరగడ్డ అనిల్ వైసీపీ ప్రోత్సాహవంతుడు తప్ప నాయకుడు కాదు, అధికారులు వైసీపీ నాయకులు కాదు. అంటే 5 ఏళ్ల వైసీపీ పరిపాలన విధ్వంసం మీద ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎర్ర పుస్తకం పట్టుకొని మరి అరెస్ట్ చేసింది ఒకే ఒక దళిత నాయకుడు నందిగాం సురేష్. ఇంకా ఎవరిని అరెస్ట్ చేయాల? నేను చెప్తున్నాను, టీవీ డిబేట్లో మిత్రుల కోసం చెప్పడంలా అరెస్ట్ చేస్తారనే నమ్మకం నాకు లేదు, నాకు లేదు. ఇదే డిబేట్లో గత 5 ఏళ్లుగా అధికార పార్టీ వాళ్ళు, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడింది, నేను కూడా మాట్లాడింది ఏంటంటే, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం. రేపు ప్రభుత్వం మారగానే వైసీపీ పార్టీ నాయకులను కక్కిస్తాం, తొక్కేస్తాం, ప్రతి అవినీతి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాట్లాడిన సందర్భం. ఇప్పుడైతే ఆ పరిస్థితి అయితే కనుచూపు మేరలో కనిపించటం. కాబట్టే రోజా గారు మాట్లాడుతున్నారు. మీరు రోజా గారిని అరెస్ట్ చేయండి, ఆంధ్రప్రదేశ్లో పండుగ చేసుకుంటారు. మీరు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయండి, తెలుగుదేశం కార్యకర్తలు పండుగ చేస్తారు, అభినందన సభలు పెడతారు. మీరు కొడాలి నానిని అరెస్ట్ చేయండి, పండుగ చేస్తారు. ఏ ఒక్క చర్య లేదు. నేను మొన్న కూడా చెప్పా వర్మ గారు, మీకు ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీ ఆధ్వర్యంలో ఓన్లీ నోటీస్, నో అరెస్ట్. కాబట్టి కనకారావు గారు ఛాలెంజ్ చేస్తున్నారు, దమ్ముంటే పట్టుకోండి. మీరు అవినీతి చేశామంటున్నారు కదా, పేర్ని నాని ఎందుకు పట్టుకోవాలా, ద్వారంపుణ్ణి ఎందుకు పట్టుకోవాలా, ఏమైంది? 1,31,00,000 టన్నుల రేషన్ బియ్యమని ఛాలెంజ్ చేస్తున్నాడు. నిజంగా మరి ఆయన ఛాలెంజ్ని అంగీకరించాలి. సిగ్గేస్తుంది నాకు కనకారావు గారు ఛాలెంజ్ చేస్తుంటే. ఒక ఉద్యమకారుడిగా, ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న వ్యక్తిగా ఎవరు సమాధానం చెప్తారు? చట్టాలు ఉండే చూస్తున్నాము, మేము కడుగుతున్నాము, తోముతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడానికి నోటీస్ ఇవ్వండి, నేను కోర్టుకు వస్తానంటే బస్తో పాటు లాగేసుకుని ఎత్తుకుపోతామన్నారు. అచ్చెన్నాయుడు గారికి నోటీస్ ఇవ్వాలా? దేవినేని ఉమాకి నోటీస్ ఇవ్వాలా? ధూళిపాలెం నరేంద్రకి నోటీస్ ఇవ్వాలా? ఎన్ని అరెస్టులు అండి, ఎన్ని అరెస్టులు! ఇదే బందర్లో కొల్లు రవీంద్ర కూడా అరెస్ట్ చేశారు. కొల్లు రవీంద్రకి నోటీస్ ఇవ్వాలా? పోలీసులు అరెస్ట్ అయితే నోటీసులు కావాలా? ఇప్పుడు మీరు తప్పు చేస్తే నోటీస్ ఇస్తారా, లోపలేస్తారా? నేను తప్పు చేస్తే ఏం చేస్తాను? ఏ నోటీస్ ఇచ్చారు నందిగాం సురేష్కి? వాడు కూడా నోటీస్ ఇచ్చి పంపించచ్చుగా, లోపలికి పెట్టడం 70 రోజులుగా. ఎందుకు పెట్టారండి ఆయన మాత్రం? అందరికీ నోటీసులు ఇవ్వండి. 41 కాబట్టి 2, 3, 4, 5 అని నోటీసులు ఇచ్చుకుంటూ పోండి. కాబట్టి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఎందుకంటే డిబేట్కి వచ్చే వాళ్ళు పరిపాలనా విధానాన్ని చెప్పలేరు. బాధ్యత హోంమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ,
ప్రధానంగా లోకేష్ గారు కానీ నేనే అడుగుతున్నా. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పరిపాలన మీద పుస్తకాలు వేశాం, మీటింగులు పెట్టాం, అరిచాం, గోడ చేశాం. నా డాక్టర్ సుధాకర్ని చంపింది ఎవరో తెలియదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు శాసన మండలికి వస్తున్నాడు. ఇంకో ముద్దాయి కూడా లేడు. మరి ఇవన్నీ ప్రజల పరిగణలో తీసుకోవాలి. మీరు అరెస్టుల గురించి మాట్లాడుతుంటే, ఎవరిని అరెస్ట్ చేశారని మీరు మాట్లాడుతుంటే విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నామంటే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి తీసుకోవట్లేదని చెప్పాల్సి వస్తుంది. లేకపోతే కనకారావు గారికి ఏం సమాధానం చెప్తా? సో కనకారావు గారు, మీరు ధైర్యంగా ఉండండి. మీ నాయకులు ఎవరు కూడా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని నేను అనుకోవడంలా. వల్లభనేని వంశీ గారిని, కొడాలి నాని గారిని ఎక్కడికి వెళ్ళొద్దు, ఆంధ్రప్రదేశ్లో ఉండండి, హ్యాపీగా తిరగమనండి, రోజా గారిని మాట్లాడమనండి, ఛాలెంజ్ చేయమనండి, తప్పేం లేదు. మీ రాజకీయాలు మీరు చేయండి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తారనే భావం అయితే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎవరికి లేదు, నాకు లేదండి. ఎందుకంటే ప్రధానంగా నేను చేసింది జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పరిపాలన మీద యుద్ధం చేశాం. బాలకోటే నీ కాలు చేస్తానంటే ఇంకో కాలు ఉంటుందిగా సార్ అని చెప్పా, చెయ్యి చేస్తానంటే ఇంకో చెయ్యి ఉంటుందిగా అని చెప్పా. నా పత్రిక మోతేసుకున్నా 1631 రోజులు అమరావతి ఉద్యమంలో విశ్రాంతి లేదు. రామాయణం చదివా, భగవద్గీత చదివా, అన్ని పురాణాలు చదివా. ఎందుకంటే యుద్ధం కోసం, చైతన్యవంతం కోసం రాముల గురించి చెప్పా, రావణాసురుడి గురించి చెప్పా, రాముడి గురించి చెప్పా, శ్రీకృష్ణుడి గురించి చెప్పా, పాదయాత్రలు చేశాం. ఏమైందండి? మాకు కూడా అడుగుతున్నా కనకారావు గారు, అమరావతి మీద పెట్టిన మీ కేసుల్లో అమరావతి రైతుల మీద ఒక్క కేసు ఎత్తేయలేదండి ఇప్పటి వరకు. మా మహిళలు కోర్టుగా పోతున్నారు, ఆటోల మీద, బైకుల మీద. కాబట్టి 99 టీవీ కోడూరు ప్రభుత్వ పెద్దలు చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈ వర్మ గారి డిబేట్ చూడండి, లోకేష్ గారు నేను తెప్పించుకొని చూడండి. నేను మాట్లాడుతున్న భాగ్యనగరంలో, హైదరాబాద్లో. ఎందుకంటే నన్ను ప్రశ్నిస్తున్నారు, ఎవరినన్ను అరెస్ట్ చేస్తారా బాలకోటయ్య గారు? అరెస్ట్ చేయరా? పోని వాళ్ళందరూ నేరం చేయలేదంటే చెప్పేసేయండి, తప్పు లేదని చెప్పండి, వాళ్ళే తప్పు చేయలేదని చెప్పండి. ఇప్పుడు మిత్రులు అడుగుతున్నాడు, భువనేశ్వరి దేవిని అసెంబ్లీలో అగౌరవపరిచి అసెంబ్లీకే దూరం చేసిన చంద్రబాబు నాయుడు గారిని, మరి ఆ వ్యక్తిని మీరు అరెస్ట్ చేయరా? వల్లభనేని వంశీ గారిని ఎందుకు అరెస్ట్ చేయరు? సామాజిక న్యాయం కావాలి కదా అరెస్టులో కూడా. ఇది కూడా పెద్ద వివాదం అవుతుంది కదా. నాకు తెలిసి నందిగామ సురేష్ గారు హాస్టల్లోనే కదా. ఏముంటుంది ఆయన దగ్గర? ఒక నందిగామ సురేష్ లోపలేసి ఇక అందరిని అరెస్ట్ చేశాం. ఎందుకు పోతారండి కోర్టులకి? హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకునేంత వరకు సుతరాంలో చూస్తారా? మరి మీకు ఇవ్వలేదుగా జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం. ఆయన ఆదివారం అరెస్ట్ చేయాలనుకుంటే శనివారం అరెస్ట్ చేసిండు, శనివారం అరెస్ట్ చేయాలనుకుంటే శుక్రవారం అరెస్ట్ చేసిండు కదా ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్తున్నాను, రవిని చెప్తున్నాను, ఇది ఒక్క డబల్ ఎంట్రీనా కాదు. అన్ని చోట్ల మాకు ఎదురవుతున్న ప్రశ్న, రాష్ట్రంలో ఎదురవుతున్న ప్రశ్న, నన్ను అడుగుతున్న ప్రశ్న. దీనికి పరిష్కారం చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీని పరిష్కారం చెప్పాలి, అభివృద్ధి చేయండి. అభివృద్ధితో పాటు మీరన్న మాటలే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? పాతాళ లోకానికి తొక్కేస్తామన్నాడు. ద్వారంపూడి క్రిమినల్ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేస్తానన్నాడు. వినాలి కదా సార్, ఒక మాట ఉండాలి కదా. కేవలం ప్రతిపక్ష పార్టీ కాబట్టి, ఏదో 11 సీట్లు వచ్చినాయి కాబట్టి 7 నెలలుగా 11 వచ్చినాయి. సుఖమేంటి? అభివృద్ధి చేయాలి.